అక్క అక్క మనం రేపు జూకి వెళ్తున్నాం కదా. లేదు, అది ఆదివారం నాడు. ఓ, రేపు ఆదివారం కాదా? అవునా, అదెలా? ఈరోజు బుధవారం కదా, మరి రేపేంటి? ఆదివారమా? పిల్లలు, రేపేంటో మీకు తెలుసా? సరిగ్గా చెప్పారు. వారంలోని రోజులను నేర్చుకోవడం నిచ్చెన ఎక్కడం లాంటిది. ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. సూర్య, ఇంట్లో మన స్నేహితులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నాను, కానీ అవి 7 రోజులు కదా, గుర్తుంచుకోవడానికి ఇన్ని పేర్లున్నాయి. సూర్య, కేవలం రోజుల పేర్లు చెప్పకుండా మన ప్రత్యేకమైన పాటను వాడుకుందాం. అది మనం ప్రతిరోజు ఏం చేయాలో గుర్తుంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఓ, అది నాకు తెలుసు. మన స్నేహితులు మనతో పాటు నేర్చుకునేలా దాన్ని పాడదాం. సిద్ధంగా ఉన్నారా పిల్లలు? పాట వినండి, నాతో పాటు పాడటానికి ప్రయత్నించండి. రండి రండి పిల్లలు, పాట పాడుదాం. వారాల పేర్లను నేర్చుకుందాం. ఒక వారానికి రోజులు 7, వారాల పేర్లను నేర్చుకుందాం. వరుసగా చెబితే భలే జోడు, వరుసగా చెబితే భలే జోడు. సూర్యుడు వచ్చే ఆదివారం మనకు ఎంతో ఇష్టం. సూర్యుడు వచ్చే ఆదివారం మనకు ఎంతో ఇష్టం. బడికి సెలవు ఇచ్చే రోజు, ఆటలకిది నిత్యం. చకచక వచ్చే సోమవారం బడికి వెళ్ళే సమయం. చకచక వచ్చే సోమవారం బడికి వెళ్ళే సమయం. శుభ్రంగా తయారై చదువుకుందాం కొంచెం. చురుగ్గా ఉండే మంగళవారం, ఆటపాటల సమయం. చురుగ్గా ఉండే మంగళవారం, ఆటపాటల సమయం. ముచ్చటైన బుధవారం, లెక్కలన్నీ చేద్దాం. ముచ్చటైన బుధవారం, లెక్కలాటల సమయం. ముచ్చటైన బుధవారం, లెక్కలన్నీ చేద్దాం. జ్ఞానాన్నిచ్చే గురువారం, గురువుల మాట విందాం. గురువుల మాట విందారం, గురువుల మాట విందాం. సరదా తెచ్చే శుక్రవారం, కథలోకానికి వెళ్దాం. 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 చివరి రోజే శనివారం, పనులన్నీ ముగిదా. వారమంతా నేర్చినవి మళ్ళీ గుర్తు చేద్దాం. వారమంతా నేర్చినవి మళ్ళీ గుర్తు చేద్దాం. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారం. 7 రోజులు కలిస్తే ఒక వారం. 7 రోజులు కలిస్తే ఒక వారం. మన వారాల పేర్ల హారం, మన వారాల పేర్ల హారం. వావ్, చాలా సరదాగా అనిపించింది. ఇప్పుడు ఆదివారం ఎప్పుడో నాకు ఖచ్చితంగా తెలుసు. మరియు మనం జూకి ఎప్పుడు వెళ్తున్నామో కూడా. చూడు, ఇప్పుడు నువ్వు పూర్తిగా సిద్ధమయ్యావు. ఇంకా ఇంట్లో కూర్చుని చూస్తున్న మన స్నేహితులందరికీ మీరు కూడా మాతో పాటు చాలా బాగా పాడారు. బాగుంది. మనం వెళ్లే ముందు మీకోసం ఒక చిన్న సవాలు. ఈ రోజు ఏ వారమని మీ అమ్మకి లేదా నాన్నకి చెప్పగలరా? పాట పాడుతూ ఉండండి. వారంలోని రోజులను నేర్చుకోండి. మేము మిమ్మల్ని త్వరలోనే మళ్ళీ కలుస్తాము.